ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేకులకు అప్పిచ్చదువు కాని అప్పు చేయవు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు తగిన కాలమందు వర్షం కురిపిస్తారంట. వర్షం వచ్చినప్పుడు పంట పొలాలు చక్కగా పండుతాయి. దేవుని ఆశీర్వాదము మన మీద ఉంటుంది. ఆకాశపు మంచి ధననిధిని దేవుడు తెరుస్తానంటున్నారు. అనేకులకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. ఈ యొక్క మేలులన్నీ మనం అనుభవించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలలో ఏది కూడా కుడికి గాని ఎడమకు గాని తొలగిపోవద్దు. అన్యదేవతలను అనుసరింపక పూజింపక నన్ను అనుసరించి నడుచుకోవాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనినప్పుడు నేను నిన్ను తలగా చేస్తాను, తోకగా నియమించును. నీవు పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉండవు. నా మాటలు నీవు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైకొనిన ఎడల భూమి మీదనున్న సమస్త జనుల కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువులను, మందలను నేను దీవిస్తాను. నీ గంప పిండి, నీ తొట్టెయు కూడా దీవింపబడుతుంది. అలాగే నీవు లోపలికి వెళ్ళినా బయటకు వచ్చినా దీవింపబడతావు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపిస్తారు. నీకిచ్చిన దేశంలో నీవు దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. దినదినము వాక్యం చదువుకుంటూ దాని ప్రకారము మనం నడుచుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ కూడా మనకు వస్తాయండి. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధ తండ్రి, నాయనా, మీ వాక్యం ప్రతిదినము చదువుకుంటూ వాక్య ప్రకారము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి. ఒకవేళ నాయన మేము ఈ దీవెన పొందుకోకుండా మాలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో మమ్మల్ని సరిచేయండి. మాలో మీకు ఇష్టం లేని పాపపు క్రియల నుండి, బంధకముల నుండి మమ్మల్ని విడిపించి ఈ దీవెనలు మాకు పొందుకునే విధంగా సహాయం చేయండి. ఎంతమంది ఆర్థికంగా లేమిలో బాధపడుతున్నారో మీ ఆకాశపు ధననిధిని తెరిచి వారిని దీవించండి. నాయన, వారు చేయు ప్రయత్నములలో వారికి దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించండి. అలాగే వారి గర్భఫలమును, భూఫలమును దీవించండి. సహాయం చేస్తారని నమ్ముచు, అలాగే మీ మాటను శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకునే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.